సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది సార్, ఎట్లా ఉంది అభివృద్ధి కానీ సంక్షేమం? ఐటీ కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ విశాఖపట్నంలోనే మెయిన్ గా పెట్టడానికి కూడా వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇదంతా క్రెడిట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన ఇంతకు ముందు చేసిన డెవలప్మెంట్ కానీ ఇండస్ట్రీ సైడ్ కానీ వాళ్ళు ఇచ్చే రాయితీలు కానీ వాళ్ళందరూ చూశారు కాబట్టి ఈయన పనితనం కానీ ఈయన విజనరీ కానీ చూసి మరలా వాళ్ళ ఇండస్ట్రీలో వచ్చి మేము పెట్టడానికి రెడీ అవుతున్నారంటే అమర్నాథ్ గారు ఇవన్నీ బోగస్ మాటలు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు చెప్పడానికి ప్రజల్ని అభద్రపు మాటలు ఆడుతున్నారు. ఏ కంపెనీలు రావట్లేదు, మేము ఉన్నప్పుడే పెట్టుబడిదారులు తెచ్చాము, కంపెనీలు తెచ్చాము అని అంటున్నారు. దీని మీద మీరేమో మీ ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఈ రోజు బ్రహ్మరథం పట్టి 164 సీట్లు వచ్చాయి. వాళ్ళు 11 సీట్లు ఇచ్చారు. అయినా వాళ్ళు ఇంకా మైండ్ సెట్ మారలేదని మేము అనుకుంటున్నాం. మేము అసలు ఆయన పరిగణలో తీసుకోం. ఎందుకంటే మినిస్టర్ గా ఆయన ఏ రోజు కూడా ఇండస్ట్రీ సైడ్ కానీ ఒక ఇండస్ట్రీ విశాఖపట్నాన్ని కానీ ఒక డెవలప్మెంట్ చేసేది చెప్పండి. రోడ్స్ కానీ నెక్స్ట్ ఇండస్ట్రీ సైడ్ కానీ ఒక ఎడ్యుకేషన్ కానీ లేదా ఒక హెల్త్ హబ్ కానీ ఏదైనా డెవలప్ చేస్తుంటే ఆయన మాట్లాడచ్చు. కాబట్టి ఆయన ఎప్పుడు గుడ్డు మంత్రి అంటున్నారని దాన్ని ఆయన అర్థం చేసుకుని మైండ్ సెట్ మార్చుకుని ఇప్పటికైనా విశాఖపట్నం డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ప్రజలు యాక్సెప్ట్ చేస్తే డెవలప్మెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. రాబోయే రోజులు ఇంకా జరుగుతుంది. నెక్స్ట్ ఫస్ట్ గా డెవలప్మెంట్ అంటే భోగపురం ఎయిర్పోర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ అవుతుంది. ఇంక చాలా అదొక చాలా అంతగా డెవలప్మెంట్ ఏం కావాలి.